హాయ్ అండి, నేను మీ శ్రావణి. ఈరోజు మినపప్పు సగ్గుబియ్యంతో చేసిన గారెలు చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే, నేను ఇక్కడ 2 కప్పుల మినపప్పుకి 1 కప్పు రైస్ తీసుకున్నానండి. 1 కప్పున్నర సగ్గుబియ్యం తీసుకున్నాను. వీటిని మంచిగా వాష్ చేసి 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఇలా 8 అవర్స్ నానబెట్టుకున్న దాన్ని నీళ్ళు వంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మినపప్పు, బియ్యం, సగ్గుబియ్యాన్ని వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. ఇలా ఈ మెత్తగా మిక్సీ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్న అల్లం ముక్కని తురిమి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, మన టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలిసేలాగా ఒక 5 మినిట్స్ అలా కలిపేసుకోవాలి. అప్పుడే ఈ పిండి అనేది మంచిగా పొంగుతుందండి. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఇంతలోపు మన ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఇలా 10 నిమిషాలు పక్కకు పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని చూడండి ఎలా ఉందో, మంచిగా పొంగు వచ్చిందండి. ఇలా పొంగు వచ్చిందైతే మనం గారెలు చేసుకున్న మంచి ఫ్లఫీగా వస్తాయి. సో ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు వాటర్లో మన చేయి తడుపుతూ పిండిని ఒక పక్క నుంచే తీసుకోవాలండి. ఇలా మిడిల్లో నుంచి తీసుకోకూడదు. అలా ఒక చిన్న ఉండలాగా పిండిని అలా చేసుకొని మధ్యలో హోల్ పెట్టి ఆ వేడెక్కిన ఆయిల్లో వేసుకోవడమేనండి. అంతే. ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. మరి సిమ్లోనూ పెట్టొద్దు, హైలోనూ పెట్టొద్దండి. అలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఈ గారెలు అనేవి మంచిగా ఉడుకుతాయండి. లేకపోతే అంత పిండి పిండి ఉండడం, లేదంటే గట్టిగా అవ్వడము, తొందరగా హై ఫ్లేమ్లో ఉందనుకోండి తొందరగా పైనంతా బ్రౌన్ పార్ట్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండి ఉండిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి వీటిని. ఇలా మన ఆయిల్కి సరిపడా అన్ని గారెలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి. అవి కాలాక పై తేలుతాయి. అప్పుడు పైకి తేలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని సెకండ్ వైపు కూడా మంచిగా కాలనివ్వాలండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకొని మనం మిగిలిన పిండిని కూడా అన్నీ ఇలా గారెల్లాగా చేసుకొని అన్నీ కాల్చుకోవాలండి. ఇలా మిగిలిన పిండిని కూడా ఇలా గారెల్లాగా సెకండ్ వాయి వేసానండి. అవి కూడా కాల్చేసుకున్నాను. సో మన వేడి వేడి మినప్పప్పు సగ్గుబియ్యం గారెలు రెడీ అయిపోయాయండి. వీటిని టమాటా చట్నీ, అల్లం చట్నీ కానీ, పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.